వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. గతంలోనే ఈ విషయాల్ని కొంతమేర అయితే మీకు తెలియజేశాను. అయితే ఇది ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచే అమలు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనందరికీ తెలుసు, ఇప్పటికే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాలు పెన్షన్ల పెంపు. ఇది ఇప్పటికే మనందరికీ పెద్ద హామీల్లో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హామీని నిలబెట్టుకున్నారని కూడా మనకి గతం నుంచి మనం చెప్పుకుంటూనే వచ్చాము. అయితే ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని కూడా పెంచిన సీఎం చంద్రబాబు అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అందకుండా కట్ చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి గతంలో ఈ విషయాన్ని చాలామందికి మన ఛానల్ తరపు నుంచి చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇది ఎప్పుడు చెప్తున్న విషయాలే కదా, ఇందులో ఏముందిలే అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నారో చాలామంది అనారోగ్య సమస్యలు సబ్మిట్ చేస్తుంటారు డాక్యుమెంట్లు. మరి అటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు రకరకాలుగా ఇస్తూ ఉంటారనమాట. దివ్యాంగులకు కానివ్వండి, ఇలా ఒక్కొక్క కేటగిరీలో అయితే పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. మరి ఇందులో భాగంగా చాలామందికి అంటే ప్రభుత్వం ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత వెలుగులోకి వచ్చే కొన్ని విషయాలు, ఎవరైతే పర్మనెంట్గా మంచాన పడి ఉంటున్నారు వీళ్ళల్లో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా డైరెక్ట్గా వెళ్ళి చూసిన తర్వాత తేలింది ఏంటంటే, అక్కడ ఎంచక్కగా హాయిగా వాళ్ళు ఇళ్లల్లో ఎంచక్కగా తిరుగుతున్నారని, వాళ్ళకి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవీ లేకుండానే పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని అయితే గుర్తించారు. మరి ఇందులో భాగంగానే వారందరూ కూడా తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటంటే, అధికారులందరూ కూడా కలిసి ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడమే కాదు, ఖచ్చితంగా ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి అయితే రావాలని అయితే ఇంకాస్త గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో అధికారులు పెన్షన్ తీసుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు అయితే చేపడుతున్నారన్నమాట. కేవలం అనారోగ్య సమస్యలతో తీసుకుంటున్న పెన్షన్లే కాకుండా ఇతరితర కేటగిరీలు కూడా ఉంటారు కదండి. ఇప్పటికే అనర్హుల గుర్తింపుకు పలు సర్వేలు కూడా చేసిన అధికారులు ఇప్పుడు మరో సర్వేకి అయితే సిద్ధమయ్యారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే, ఇప్పటి వరకు కూడా ఏపీలో ఉంటూ పెన్షన్ తీసుకునేందుకు అనర్హులుగా ఉన్న వారిపై సర్వేలు అయితే చేసిన అధికారులు వారిని జాబితాలో నుంచి తొలగిస్తున్నారు. మరి ఇది నిజంగా పెన్షనర్లందరికీ కూడా షాకింగ్ న్యూస్, పెద్ద ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది నిర్లక్ష్యం చేశారు. అప్పటికి కూడా మనం ఛానల్ తరపు నుంచి మనం చెప్పుకుంటూనే వచ్చాము, ఇది ఖచ్చితంగా అమలు చేస్తారు, జాగ్రత్తగా ఉండాలని. మీరు పెన్షన్లకు సంబంధించిన వీడియోలు చూసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తూనే వచ్చాను. మరి దీన్ని ఇప్పుడు ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఇది అయితే వచ్చే నెల నుంచే అమలు చేస్తుంది. చాలామంది అయితే కట్ అయిపోతారండి. వచ్చే నెల నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉంటాయో, ఎవరికైతే పెన్షన్లు అందలేదో వారిని ప్రభుత్వం ఎలిజిబిలిటీగా గుర్తించట్లేదని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాత ఏదైనా ఒక చిన్న ఎర్రర్ వల్ల మీరు కనుక ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు పెన్షన్ కనుక రాకపోతే మీరు ఏం కంగారు పడవలసిన పని లేదండి. ఎందుకంటే సచివాలయం ఉండేది అందుకు కాబట్టి మీరు దగ్గరలో ఉండే సచివాలయానికి అయితే వెళ్ళండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్ కనుక ఆగిపోతే డెఫినెట్గా మీకు అక్కడ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లు మరొకసారి రీవెరిఫికేషన్ చేయడం కానీ జరుగుతుంది. లేదంటే ఏదైనా వేరే ఇతర డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమనైనా సచివాలయం వాళ్ళు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఆగిపోయిన పెన్షన్ ఉంటుంది కదా, అంటే ఒక నెల ఆగిపోతుంది, వచ్చే నెల నుంచే పడుతుందా, మరి ఈ నెల నుంచి పడదా అని ఒక సందేహం మీకు రావచ్చు. అలాంటివి ఏమీ లేదండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా ఏదైనా చిన్న ఎర్రర్, చిన్న తప్పుపాట్ల వల్ల మనకి ఏంటంటే పెన్షన్ ఆగిపోతే కనుక డెఫినెట్గా ఆగిపోయిన నెల నుంచే మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది. మీకు గతంలో కూడా మీకు చెప్పాను, ఎవరికైతే ఏదైనా చిన్న ఇబ్బందుల వల్ల 2-3 నెలలు కనుక పెన్షన్ ఆగిపోతే ఒకే నెలలో 3 నెలలది కూడా కలిపి పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. అది భారీ బర్డెన్ అనమాట గవర్నమెంట్కి. అయినప్పటికీ కూడా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందని మీకు గత వీడియోస్లో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది.
కాబట్టి ఎలిజిబిలిటీ ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఆగిపోతే ఏమాత్రం కంగారు పడవసరం లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వారు డెఫినెట్గా వచ్చే నెల నుంచి అయితే వాళ్ళకి పెన్షన్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియకుండా మీ పొరపాటు ఏమైనా ఉంది, నాకు ఎలిజిబిలిటీ ఉందని నేను భావిస్తున్నానని మీరు వెళ్ళినా కూడా పర్వాలేదండి. ఎందుకంటే తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే చాలామంది ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ లిస్టులోని. కాబట్టి ఈ నిర్ణయం అయితే మనకి వచ్చే నెల నుంచి అయితే అమలు కాబోతుంది. కాబట్టి మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఆ ఫేక్ డాక్యుమెంట్లతో సబ్మిట్ చేసామన్న ఆలోచనలో ఉన్నారో వీలైనంత వరకు కూడా ఒకసారి చక్కబెట్టుకోండి. సచివాలయానికి వెళ్ళి మీది వెరిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉందా, మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా సరిగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారని ఆలోచనలో ఉంటే కనుక, ఎందుకంటే వాళ్ళకి వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది ఆగిపోతుంది. ఇక ఇప్పుడు ఏపీలో ఉండకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో లేక ఇతర విదేశాల్లో కూడా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న వారిని కూడా గుర్తించేందుకు మరో సర్వే అయితే నిర్వహించబోతున్నారండి. చూస్తారు కదా, అనారోగ్య సమస్యలు అంటే పర్మనెంట్గా మంచం పడుతున్న వాళ్ళు కాకుండా దివ్యాంగులు, ఇతర కేటగిరీలతో పాటు ఇంకొక లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడో చాలా లాంగ్ బ్యాకే మనకి రాష్ట్రం మారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, లేదా దేశం కూడా మారిపోయిన వాళ్ళు ఉంటారు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు గమనించాలి, మీకు పెన్షన్ వచ్చే నెల నుంచి ఆగిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మరి అందరికీ కూడా వచ్చే నెల నుంచి ఆగిపోతుందా అంటే కాదండి. కొంతమందికి వచ్చే నెల నుంచి కాకపోవచ్చు, మళ్ళీ మార్చి నుంచి కూడా ఆగే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒకేసారి గుర్తించాలంటే కష్టం కదా. అది ఎలా అయినా సరే ఇన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి కొంత ఎక్కువ శాతం మందికి అయితే ఫిబ్రవరిని ఆగిపోద్ది, అందులో డౌట్ అయితే లేదు. ఒకవేళ ఆగిన పరిస్థితుల్లో మాది బాగానే ఉందిలే అయితే అనుకుని నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఫేక్ డాక్యుమెంట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అయితే ఆగిపోతుంది, అందులో సందేహం అయితే లేదు. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వల్ల మీది ఆగిపోయింది అని అంటే మాత్రం సచివాలయానికి వెళ్ళండి. అది మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలానే పెన్షన్ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటూ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళకి సంబంధించి కూడా రావడం జరిగిందనమాట ఈ అప్డేట్ అనమాట. వీళ్ళకి కూడా ట్విస్ట్ ఉంది. డెఫినెట్గా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో నివసిస్తూ కూడా ఏపీ నుంచి అంటే ఏపీకి సంబంధించిన పెన్షన్దారులపై త్వరలోనే సర్వే అయితే చేపట్టబోతున్నారు. మరి వారికి కూడా పెన్షన్ అయితే ఆగిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి ఎక్కువ టైం అయితే ప్రభుత్వం తీసుకోదండి. ఇప్పటికే చాలామంది సర్వే ద్వారా బయటపడ్డారు. మరి ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళకి దేశం విడిచి వెళ్ళిన వారి వివరాలు కూడా సేకరించబోతున్నారన్నమాట ప్రభుత్వం. అయితే కేరళ తర్వాత అత్యధికంగా విదేశాల్లో ఉంటున్న వారిలో ఏపీ వారు ఎక్కువగా ఉన్నారని కూడా గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు వారిని జాబితాలో నుంచి అయితే తప్పించేందుకు సిద్ధమవుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా జియో ట్యాగింగ్తో సర్వే నిర్వహించి వివరాలు అయితే సేకరించనున్నారు. ఇక బీమా లేక ఇతర పథకాలను సంబంధించి ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం లేకపోవడంతో సర్వేపై దృష్టి అయితే సారిస్తున్నారు. మరి మొత్తానికి ఏదేమైనా సరే వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టబోతున్నారండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తర్వాత రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.